డిఎస్సీపై అక్రమాలకు సంబంధించి టీడీపీ వైసీపీ పోటాపోటీ నిరసనలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మాకు రెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బయట వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటే గత కొంతకాలంగా వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పరిస్థితి అయితే దీనికి స్పందించిన నారా లోకేష్ కూడా దమ్ముండి దీనిపై చర్చలు తాను సిద్ధమని జగన్ చర్చించడానికి ముందుకు వస్తే ఏది ఎక్కడైనా తాను కొట్టాలని చెప్పి సవాల్ చేస్తున్న నేపథ్యంలో ఆ సవాల్ను స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి తన అన్యాయంతో అనుచరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపిస్తూ తరచూ ప్రభుత్వంపై పూర్తిగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి టీడీపీ శ్రేణులు అభిప్రాయపడతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నియోజకవర్గ వారీగా విలేజ్ జనాధ్యక్షులు చేపట్టారు. తీర్చిన అవకాశాలు జరిగాయని లోకేష్ రాజీనామా చేయాలంటూ మరోసారి డిమాండ్ చేస్తూ లోకేష్ ను ఇష్టాంతంగా నేరుగా చిత్రం ప్రారంభించారు. అందులో భాగంగా విజయవాడ సెంట్రల్ విలేజ్ జనాధ్యక్షులు చేపట్టారు. అయితే గవర్నమెంట్ ప్రసవత్తులను ఏ విధంగా అనుమతిస్తారంటే ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరామ ఆక్షేపణ వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడ ఎందుకు అనుమతించారంటూ కూడా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే పోలీసులు తమ అనుమతి ఇవ్వలేదని చెప్పడంతో ఆయన బాలరామ ఆధారంతో ఇక్కడ దిశ శిబిరానికి చేపడంతో తన అనుయాయులతో చేరుకున్నారు. ఇక టెంట్గా దీక్ష చేస్తున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ఒకసారిగా ఎదురుపడి మహాబాగి దిగారు. ఒకరికొకరు ఎవరపట్టుకుని దూషించుకున్న పరిస్థితి లేకపోవడంతో ఒకసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మరి దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం గొడవ సర్దుమని ఇచ్చేందుకు మొత్తం అధికారులు అందరూ కూడా చేరుకుని డీసీపీ నుంచి ఏసీపీ సీఎల్ ఎస్ఐ కానిస్టేబుల్ మొత్తం ఏఆర్ సిబ్బంది అందరూ కూడా చేరుకుని మొత్తం పరిస్థితి అధిగమించేందుకు ప్రయత్నాలు చేయడం చెప్పారు. ఒకరోజు మళ్ళా విష్ణు నేతృత్వంలోని వైసీపీ శ్రేణులు మరోవైపు బోండా ఉమా నేతృత్వంలో టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఉధృతిగానే మారింది. ప్రధానంగా నారా లోకేష్ లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా వైసీపీ అలాగే జగన్మోహన్ రెడ్డి సంస్థ కూడా ఈ డిఎస్సీపై రాజాంతం చేస్తున్నాయని దాదాపు 18,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అదేవిధంగా వారు కష్టపడి వెలుగులు సంపాదిస్తే వారందరూ అవమానించేలా అవమానం చేసేలా వారి స్వార్థ రాజకీయాలని కోసం వీరి జీవితాల పరంగా పెడుతున్నారంటూ బోండా ఆగ్రహం చెప్తారు. అయితే వారు ధర్నా చౌక్ గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరు ఇటువంటి ఆందోళన చేపట్టడంలో కూడా విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్ లో మాత్రమే పోలీసులు అనిపించింది. ఎవరు నిరసన చేపట్టడంలో కూడా అదే ప్రాంతంలో ఇదే బోండా కావచ్చు, ఇతర టీడీపీ నాయకులు కూడా అదే ధర్నా చౌక్ లో చాలా సార్లు ధర్నాలు నేతలు వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ శ్రేణులు గవర్నమెంట్ చేసినట్టు ఏ విధంగా అనుమతించారంటూ ఆయన బోండా ప్రశ్నిస్తారో అందుకే తాను ఇక్కడికి వచ్చి ఆ టెబుల్ని తీసివేయడంతో పాటు ఇక్కడ ఎటువంటి పర్మిషన్ ఇచ్చేందుకు పోలీసులకు కూడా రైట్ లేదని ఒక గతంలోనే ఉన్నతాధికారులు ధర్నా చౌక్లో నిరసన వ్యక్తం చేసే విధంగా ఒక పర్మిషన్ ఇస్తున్నారని ఆ విధంగా అనుమతి అక్కడ ధర్నా చేస్తుంటే తాము ఎటువంటి అబ్జెక్షన్ పెట్టేవాళ్ళం కాదని బాగున్నామని చెప్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో తాను ఈరోజు ఇక్కడికి వచ్చి అడ్డుకోవాల్సి వచ్చింది. వారి పూర్తిగా నిరసన వ్యక్తం చేయాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు. అయితే మళ్ళీ ఇస్తే మాత్రం ఇదంతా కావాలనే అధికార బలంతో తమ దీక్షను భగ్నం చేసే విధంగా తమ ఆందోళన అడ్డుకునే కావాలని బాగున్నామా చేస్తారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అది ప్రస్తుతం మాత్రం పరిస్థితి కల్పిస్తామని పోలీసులు విరోధంతో కూడా చర్చలు జరుపుతా ఉన్నారు. చేతులు బాగున్నామా ఏదైనా కూడా ప్రత్యేకమన్నారు. ప్రధానంగా ఈ డిఎస్సీ విషయానికి సంబంధించి అలా అనేక అంశాలు చెప్తా ఉంటారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో వ్యతిరేకానికి డిఎస్సీ జగన్మోహన్ రెడ్డి మాటతట్టి మరణించి లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని కూటమి అధికారులు వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ డిఎస్సీ ప్రకటించడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించి 18,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. అంతేకాకుండా దీనికి సంబంధించి వైసీపీ చేస్తున్న ఆరోపణలకు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ఆందోళనకు సంబంధించి దమ్ముంటి తెచ్చి రావాలని సవాల్ చేసినప్పటికీ సవాల్ను స్వీకరించకుండా రోజు ప్రతిరోజు నోటుకు వచ్చినట్టు లొకేషన్ లక్ష్యంగా తీసుకుని అన్నపూర్తి చెప్పడం ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడంపై వాళ్ళని అభ్యంతరం వస్తున్నాము. అందులో తన నియోజకవర్గంలో కర్ణాటకలో కాదు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా కూడా వైసీపీ నాయకులు డిఎస్సీకి సంబంధించి అధికారులు కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రెస్ పెట్టి అధ్యక్షుడు ఎవరైతే మొదటి ర్యాంకు 2 ర్యాంకులు సీట్లు ఇవ్వలేదంటూ ఆయన ఎవరికైతే మాట్లాడుతున్నాం. ప్రసాద్, వైసీపీ టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగుతున్న నేపథ్యంలో అసలు పోలీసులు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇస్తున్నారు? అంటే శ్రీనివాస్, ప్రధానంగా ఇక్కడ ప్రస్తుతం మనం పరిస్థితి చూస్తే ఉద్రిక్తంగానే ఉంది. ఎందుకంటే ఈ పోలీసులు మాత్రం
ఇక్కడ వారి ఈ రోజు ఆ దీక్ష చూడడం ప్రారంభమైన వెంటనే సమాచారం అందుకన్నా బాగున్నామా తెలిస్తే పోలీసులకి ఫోన్ చేశారు. ధర్నా చౌదరి చేయాల్సిన దీక్షలు అందరూ ఒక గవర్నమెంట్ వద్ద ఏ విధంగా ఇస్తారంటూ కూడా పోలీసుల్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆ పోలీసులు మాత్రం తాము అనుమతి ఇవ్వలేదు కానీ వాళ్ళే వెళ్ళాలని చెప్తుంటే ఆ టెంట్ని ప్రవేశించాలని కోరినప్పుడు కూడా పోలీసులు తప్పించుకోలేదు. గంట నిలబడి తాను ఎదుర్కొంటారని పోలీసుల నుంచి స్పందన రాకపోవడంతో ఇక్కడ వచ్చారని చెప్పి బాగున్నామని చెప్పారు. ప్రస్తుతం అయితే ఇటు చేస్తామని చెప్పి బాగున్నామన్నట్టు పోలీసు అధికారులు చర్చలు జరుపుతా ఉన్నారు. పరిస్థితి ప్రస్తుతం ఇదిలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఉద్దేశం అయితే మిగిలిన రోజు నల్లాలు ఇస్తూ వారి పేర్లు కూడా జై జగన్ నిర్ణయం చేస్తున్నారు. ఈ బాగున్నామమ్మ జై అభియాలు జై బాగున్నాం అని కూడా నిర్ణయాలు చేస్తున్న పరిస్థితులు అభిమానించారు. ఏసీబీ దామోదరు అలాగే టీటీవీ ఎన్నో రామకృష్ణ వీరందరూ కూడా ఇప్పుడు బాగున్నామతో మాట్లాడుతున్న ఉద్దేశం కూడా రైల్లో మనం చూస్తూ ఉన్నాము. వారికి కూడా సభ్యు చెప్పి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేస్తామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇది సంబంధించి ఇప్పుడు అయితే పరిస్థితికి సంబంధించి దీనికి సంబంధించి బాగున్నామా ఏ విధంగా స్పందిస్తారని కూడా చూడాలి. ఈ ఇద్దరు అధికారులు వారందరూ గారు పంపించేస్తామని గవర్నర్ చెప్తా ఉంది. ఇట్లా మాజీ కార్పొరేటర్ గారు కూడా చేసేటువంటి ఎలిగేషన్ మీద ఏ విధమైనటువంటి నిబంధన లేదు. కేవలం